హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారిని చంపే కుట్ర అన్న ఈ విషయం మీద మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. కాకపోతే అంతకంటే ముందు మీరు ఒక వ్యక్తి గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఆ వ్యక్తి పేరు చంద్రబాబు నాయుడు. అసలు చంద్రబాబు నాయుడు ఎవరు, ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు జీవితం మొదలుపెట్టిండు, ఈరోజు ఎక్కడి దాకా చేరిండు అన్న విషయం మీకు అర్థమైతేనే ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానన్న విషయం మీకు అర్థమవుతుంది. కాకపోతే మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా మన ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎన్ని లైకులు చేస్తే అంతగా ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది, చేరాలి అనుకునే వాళ్ళ దగ్గరికి ఈ వీడియో అనేది చేరుతుంది. అది కాకుండా మీరు మీ వాట్సాప్ గ్రూపులలో కూడా మన ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మనం చంద్రబాబు గురించి ఫస్ట్ మాట్లాడదాం. 1950 ఏప్రిల్ 20వ తారీఖు చంద్రబాబు నారావారి పల్లెలో జన్మించిండు. ఆయన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ నుంచి BA చేసిండు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇచ్చే ఎకనామిక్స్లో మాస్టర్స్ కూడా చేసిండు. కాకపోతే చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం అన్నది 1975 నుంచి మొదలైంది. 1975లో రాజకీయ జీవితం మొదలుపెట్టిన చంద్రబాబు ఆ సమయంలో ఇండియాలో ఎమర్జెన్సీ ఉండే. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఇండియాలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన ఒక నాయకుడు, ఆయన పేరే NG రంగా గారు. ఆ NG రంగా గారిని పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. పట్టుకొని మెల్లగా 1978లో చంద్రగిరి టికెట్ సంపాదించాడు. టికెట్ సంపాదించి గెలిచిండు. కాకపోతే ఈ ఎమర్జెన్సీ టైంలో చంద్రబాబు నాయుడు సంజయ్ గాంధీ గారిని మంచిగా దువ్విండు. అంటే సంజయ్ గాంధీ గారికి మంచిగా సపోర్ట్ ఇచ్చిండు. 1978లో మొదటిసారి ఎమ్మెల్యే అయిండు. 2 సంవత్సరాల్లోనే అంటే 1980లో సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యిండు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవ్వగానే అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగులో సూపర్ స్టార్గా ఉన్న ఎన్టీ రామారావు గారితో కలవడం, ఎందుకంటే ఈయన మినిస్టర్ కాబట్టి పోవడము కలవడము, ఎందుకంటే ఆయన సూపర్ స్టార్, మినిస్టర్ని కలుస్తాడు. అయితే అట్లా కలవడం మొదలుపెట్టి మెల్లగా 1981లో ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరి గారిని పెళ్లి చేసుకున్నాడు. దాని తర్వాత 1982లో మన టీడీపీ అనేది ఫామ్ అయింది. ఎన్టీ రామారావు గారు కొత్త పార్టీ టీడీపీ పెట్టిండు. 83లో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు టీడీపీలకు పోలే. ఏమన్నాడు అంటే, లేదు నేను కాంగ్రెస్ వాదిని, నేను కాంగ్రెస్ నాయకుడిని, కాంగ్రెస్లోనే ఉంటా, కావాలంటే మా మామకి వ్యతిరేకంగా నేను నిలబడి మా మామని ఓడిస్తా ఎన్టీ రామారావు గారిని అన్నాడు. 1983లో టీడీపీ క్యాండిడేట్ చేతులలో దారుణంగా ఓడిపోయాడు. దాని తర్వాత ఏం జరిగింది అంటే 1984లో నాదెండ్ల భాస్కర్ గారి అప్పుడు ఇష్యూ నడిచింది. మన ఎన్టీ రామారావు గారు హార్ట్ సర్జరీకి అమెరికా పోయిండు. ఆయన వచ్చేసరికి ఇక్కడ ప్లేట్ ఫిరాయించి ఈయన నాదెండ్ల గారు ఈయన సీఎం అయిపోయిండు. ఆ టైంలో ఎన్టీ రామారావు గారు వచ్చినాక చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషించాడు 84లో. దాని తర్వాత 86లో చంద్రబాబు నాయుడికి, అంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసిండు అప్పటికే చంద్రబాబు నాయుడు 83 ఎలక్షన్ల తర్వాతే. 86లో ఒక కీలక పదవి టీడీపీలో మన ఎవరు ఎన్టీ రామారావు గారు, అంటే చంద్రబాబు నాయుడు పడ్డ కష్టానికి, నాదెండ్ల గారి ఇష్యూలో చంద్రబాబు నాయుడు చూపించిన చొరవకి ఆయన ఇష్టపడి 86లో చంద్రబాబుకు ఒక మంచి పోస్ట్ అనేది ఇచ్చిండు. దాని తర్వాత చంద్రబాబు వెన్నుపోటు ఆ ఇష్యూ నడిచింది. దాని తర్వాత NTR గారు దిగిపోవాల్సి వచ్చింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచిండు. ఇక్కడ ఒక విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. ఏంటి అంటే 28 ఏళ్లకే ఫస్ట్ టైం 1978లో ఎమ్మెల్యే అయ్యిండు. 30 ఏళ్లకే ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యిండు. 1995లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు చంద్రబాబు నాయుడుకి 45 ఏళ్ళు. కేవలం 45 ఏళ్ల వయసులోనే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యిండు 95లో. దాని తర్వాత మీ అందరికీ తెలుసు 99లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ గెలిచిండు. 2004లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. 2004లో మన వైఎస్ గారు గెలిచారు. కాకపోతే దానికంటే ఎలక్షన్ల కంటే ఒక సంవత్సరం ముందు, అంటే 2003లో అలిపిరి బంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారు తప్పించుకున్నారు, ఆయనకేం జరగలేదు. కాకపోతే అప్పట్లో ఒక చిన్న టాక్ కూడా ఏం నడిచింది అంటే, కావాలని ఎలక్షన్లు వస్తున్నాయి, రాబోయే ఎలక్షన్లలో తాను ఓడిపోతానని తెలిసి కావాలని చేయించుకున్నాడు అని చెప్పేసి కొంతమంది అన్నారు. తర్వాత లేదు అది నక్సలైట్లు చేశారు, అది పెద్ద విషయం, అది మనం వదిలేస్తే. దాని తర్వాత 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 14లో రాష్ట్ర విభజన జరిగింది. 14లో మళ్ళీ సీఎం అయ్యింది చంద్రబాబు నాయుడు. దాని తర్వాత మొన్న 2024లో మళ్ళీ సీఎం అయ్యాడు. ఇది చంద్రబాబు నాయుడు మొత్తం జీవిత కథ. అంటే మొత్తం కాకపోయినా రాజకీయంగా అయితే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్పిన. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది, ఎందుకంటే ఇంత రాజకీయ ప్రస్థానం ఉంది కాబట్టి. ఎప్పుడైనా సరే శత్రువు అయినా సరే మిత్రుడైనా సరే మనం ఆ వ్యక్తి హిస్టరీ అనేది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే అది ఎక్కడో ఒకటి పనికి వస్తుంది. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మన ఏమంటారు, చంద్రబాబు నాయుడుతో ఇన్ని రోజులు ప్రయాణం చేసిన ఏ నాయకుడైనా తీసుకోండి,
చంద్రబాబు నాయుడుకి ఎగెనిస్ట్గా ఉన్నోళ్ళు, చంద్రబాబు నాయుడిని చంపుతాం అన్నోళ్ళు, చంద్రబాబు నాయుడిని అది చేస్తాం, ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడిని ఏం చేయలేకపోయారు. కానీ చంద్రబాబు నాయుడు అపోజిట్ పార్టీలు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడుకి ఒక్కటే ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్న అప్పట్లో వంగవీటి రంగా గారు ఆయన దారుణంగా హత్యగా పడ్డాడు, మనందరికీ తెలిసి ఈ విషయం. కాకపోతే దరిద్రం ఏంటంటే ఈరోజు అదే రంగా గారి కుటుంబ సభ్యులు టీడీపీలో ఉన్నారు. సరే, అది వేరే విషయం. కాకపోతే రంగా గారిది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉన్న చాలామంది రంగా గారిలాగా చచ్చిపోయారు. ఇక రంగా గారిలాగా హైలైట్ కాకపోయి ఉండొచ్చు, అది వేరు, కానీ చచ్చిపోవడం మాత్రం జరిగింది. ఇక పేర్లు మీరు చూసుకుంటే మీరే హిస్టరీ ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉంటే రాజకీయాలు కలిసి వస్తున్నాయి అంటే ఆ వ్యక్తి చచ్చిపోతాడు. ఇప్పుడు ఏమైంది ఈరోజు అంటే అసలు టాపిక్లోకి వద్దాం. అయ్యన్న పాత్రుడు మనందరికీ ఎరికే, టీడీపీలో అయ్యన్న పాత్రుడు. అయితే ఏం చేసిండు అయ్యన్న పాత్రుడు, ఒక టీడీపీ అంటే నాయకుడితోటి ఇంకోటితోటి మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరి సంభాషణ అన్నది ఒక్కసారి మీరు ఇక్కడ ఒకసారి వినండి. ఏం సంభాషణ జరుగుతుంది ఏంటి అన్నది మీరు వింటే మీకే ఒకసారి క్లారిటీగా అర్థమవుతుంది. ఏమంటుర్రు వీళ్ళు, ఏం మాట్లాడుకుంటారు అన్న విషయం ఒక్కసారి నేను వినిపిస్తాను మీకు. రెండోది, వాడు ఓడిపోయాడు కానీ సావలా. మళ్ళీ వాడి అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్లు ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మైండ్ లెక్కోటి కొట్టాలా మళ్ళీ మొత్తం ఓడిపోయి కానీ చావలేదు, మంచిదే లేదు, చాలా మంచిదే. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడి దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ ఈ డైలాగ్ నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు, ఇంతే. పావుని చచ్చిపోయి కొట్టరా, దానికి పావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. దానికి నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసుకుంటారు. ఈ స్వాగతం వాడాలి. ఏమంటున్నాడు అయ్యన్న పాత్రుడు అంటే, ఓడిపోయిండు కానీ చచ్చిపోలేదు. ఈ డైలాగ్ నాకు బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే పావుని కొట్టి వదిలిపెట్టొద్దు, చంపేయాలి అని చెప్పేసి అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. కాకపోతే మీరు అనొచ్చు, అనడమే ఉంది, చాలామంది రాజకీయ నాయకులు అంటారు కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. కాకపోతే ఈ విషయం అనేది చిన్న విషయం కాదు. ఎందుకు నేను చెప్తా విషయం, అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత విషయం చిమ్ముతున్నాడు. ఈ విషయంలో అయ్యన్న పాత్రుడు పోయి జగన్మోహన్ రెడ్డి కర్ర పట్టుకుని కొడతాడు అని చెప్పేసి నేను అన్నాను. కానీ అయ్యన్న పాత్రుడి మాటలు విని ఆయనని నమ్మే కార్యకర్తలు, ఆయనను ఇష్టపడే కార్యకర్తలు ఏమైనా చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏందో మనందరికీ ఎరికే. గొడవలు అల్లర్లు జరుగుతున్నాయి. ఇది పరిస్థితి. ఈ పరిస్థితులలో ఒక నాయకుడు ఇట్లా మాట్లాడితే ఇంకా గొడవలు ఇంకా పెరిగే అవకాశం లేదా? లేదు అంటే ఎవడో అయ్యన్న పాత్రుడిని ఇష్టపడేటోడో, లేదా అయ్యన్న పాత్రుడు అంటే నచ్చేటోడో, అభిమానం ఎవడో పోయి లేదు మా సార్ చెప్పిండు నేను చంపేస్తా అని చెప్పేసి ఏదైనా చేస్తే దానికి బాధ్యులు ఎవరు అంటే చేసినోడే బాధ్యుడు అవుతాడు, అన్నోడు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగే విషయం. అండ్ ఇంకో విషయం ఆంధ్రప్రదేశ్లో జరిగే దరిద్రం ఏంటంటే, ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నా మీద మీకు కోపం ఉంది, ఏం చేస్తారు అంటే మిమ్మల్ని బలపరుస్తారు, మీకు డబ్బిస్తారు, మీకు ఏం కావాలో వెపన్స్ ఇస్తారు, మీకు కావాలంటే అధికారం ఇస్తారు, మీకు పోలీసులు అండనిస్తారు, అంతా ఇచ్చి మిమ్మల్ని చాలా పెద్దోళ్ళని చేస్తారు, చేసి మీ చేత నన్ను చంపిస్తారు. చంపించగానే ఏం చేస్తారు, ఒకవేళ మీరు పట్టుబడ్డరు, ఒకవేళ మీరు పట్టుపడకపోతే ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు పట్టుబడితే మొత్తం లాగేసుకుంటారు, పవర్లని లాగేసుకుని మాకు సంబంధం లేదు, ఆయన పోయి చంపిండు, మాకేం సంబంధం అని చెప్పేసి చేతులు దొరిపేసుకుంటారు. ఇది రాజకీయం అన్నది ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణంగా జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారు, ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారిని చంపిర్రు అని చెప్పేసి నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్గా రష్యాలో అయితే ఒక న్యూస్ పేపర్లోనే వచ్చింది, అది వేరే విషయం. కాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ఫార్చునేట్గా చెప్తున్నా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఆయన కనుక చచ్చిపోతే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రాబోయేది ఎవరు? షర్మిలని ఆల్రెడీ తప్పించేశారు, విజయమ్మ గారు ఆల్రెడీ ఏజ్ వల్ల ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు, భారతిరెడ్డి గారు ఆమె బిజినెస్లు చూసుకుంటున్నారు, పిల్లలు ఇంకా చిన్నోళ్ళు ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే లాభం ఎవరికి? రాజకీయంగా ఎవరు ఆయన కుటుంబం నుంచి రాలేరు. పూర్తిగా వైఎస్ కుటుంబం అన్నది రాజకీయంగా భూస్థాపితం అయిపోద్ది అని చెప్పేసి కూడా ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు కదా. నేను ప్రశ్నిస్తున్నా. అట్లాంటప్పుడు మీరు అంటే ఈ ప్రస్తుతం పాలకపక్షంలో ఉన్నాడు అయ్యన్న పాత్రుడు,
ఎట్లా నోటిని అదుపులో పెట్టుకోవాలి, నేను చెప్తే ఎవరైనా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఏదైనా పెద్ద విషయము లేదా డైరెక్ట్గా ఆయన కార్యకర్తలు ఎవరైనా పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తే ఈ విషయం తప్పకుండా ఆలోచించదగ్గ విషయం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రిక్వెస్ట్, వితౌట్ సెక్యూరిటీ ఎక్కడికి వెళ్ళకండి. ఎందుకు అంటే ప్రస్తుతం మీ కుటుంబం నుంచి మీ పార్టీకి రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మీరు కాకుండా. మీ పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు. అట్లాంటప్పుడు మీరు పోతేనే ఎక్కువ లాభం ఉంది శత్రువులకి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు ప్రపంచంలో ఇంకా బతికే ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని మ్యాక్సిమం మీరు లైక్ చేయండి అండ్ మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.